వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోరర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 165 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. టోటల్ 30x50 డైమెన్షన్స్తో 1450 SFT ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది. మీరు చూడొచ్చు ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే వచ్చింది. అది కూడా మీరు గమనించవచ్చు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియోలో. మీరు తప్పకుండా చూడండి, పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ఎందుకంటే కంప్లీట్గా చూసినప్పుడే మీకు ఇండిపెండెంట్ హౌస్ ఎలా వచ్చింది అనేది డీటెయిల్గా తెలుస్తుంది. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నా ఛానల్లో నేను ఆల్రెడీ ప్లేస్ చేస్తున్నాను. వెబ్సైట్లో కూడా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ రెడీ టు ఆక్యుపై 14 హౌసెస్ నేను రీసెంట్గానే అప్లోడ్ చేశాను. అవి కూడా మీరు చెక్ చేయండి. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్తో నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్తో పాటు అడిషనల్ లోన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం 70 to 80% వరకు హోమ్ లోన్ అయితే వస్తుందండి. ఇక డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూద్దాం. ముందుగా మీరు చూడొచ్చండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది 30 feet రోడ్స్లో అయితే వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎలివేషన్ చాలా బాగా వస్తుంది. రోడ్ ఫేసింగ్ 30 feet రావడం వల్ల చాలా బాగా వస్తుందండి. మీరు చూడొచ్చు, ఇక్కడ గ్లాస్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ పెట్టుకున్నా కూడా మీరు ఏ ఎస్యూవీ అయినా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. 15 feet వైడ్ అయితే వస్తుంది. ఇటువైపు కూడా ఒక 15 feet దాకా వస్తుంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్సలెంట్గా వస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్ గ్రానైట్ తోటే వచ్చింది. ఇంకా పాలిషింగ్ యాసిడ్ వాష్ ఇలాంటివి ఏ కాలేదు. అందుకోసం అన్ఫినిష్ స్టేట్లో ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా ఎక్కువ రోజులు సేల్ కోసం ఉండదు, ఇమ్మీడియట్గా సేల్ అయిపోతుంది. 2 హౌసెస్ సేల్కి ఉన్నాయి ప్రస్తుతానికి అవుతాయి. అటువైపు కూడా మీరు గమనిస్తే అది 116 స్క్వేర్ యార్డ్స్. నేను వెనకలకు వచ్చి చూపిస్తాను. 116 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్. ఇది కూడా సేల్ కోసం ఉంది. మీరు తప్పకుండా ప్రైస్ డీటెయిల్స్ కోసం నేను కాంటాక్ట్ చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తాను. మీరు ముందుగా పార్కింగ్ స్పేస్ కూడా గమనిస్తే ఇలా చాలా బాగా వస్తుందండి. మంచి డిజైన్ అయితే వస్తుంది. గ్రానైట్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు గడప దగ్గర ఉన్న గ్రానైట్ చూపిస్తాను, దాంతో పోల్చుకోవచ్చు మీరు. అలాగే వస్తుంది అది కూడా. గేట్ కూడా చూడొచ్చు, గేట్ బీమ్ కూడా మొత్తం కంప్లీట్గా గ్రానైట్ తోటే వచ్చింది. ఇటువైపు కూడా చూడొచ్చు. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే వస్తుంది. 300 feet డిగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది 4000 to 5000 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి స్టేర్స్ అనేవి కూడా కంప్లీట్గా గ్రానైట్తో పాటు ఇచ్చారు. నేను ఎక్స్టీరియర్ ఫస్ట్ చూపించి తర్వాత ఇంటీరియర్ తీసుకెళ్తాను. ఇక్కడ మీరు గమనిస్తే మనకు డిష్ వాష్ అయినా బట్టలు అయినా ఉతుక్కోవడానికి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాటర్ కనెక్షన్ అయితే ఇచ్చారు. ఇంకా పవర్ అవుట్లెట్స్ ఇవ్వలేదు. ఇక్కడ పవర్ అవుట్లెట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చిందో చూపించే ముందు మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో అక్కడ ఒకటి ఇండియన్ స్టైల్ ఒక టాయిలెట్ అయితే ఇచ్చారు. అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి. సో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అదేవిధంగా వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 15 inches దాకా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. నేను చెప్పినట్టుగా గ్రానైట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, గ్రానైట్ కూడా ఎక్సలెంట్ కలర్ అయితే ఉంది. వాష్ చేసిన తర్వాత చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి మెయిన్ డోర్ పైన ఎలివేషన్ కోసం మంచి లుక్ కోసం ఈ విధంగా గ్రానైట్తో వర్క్ అయితే చేశారు. అది కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చిందండి. చాలా మంచిగా వచ్చింది. మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు లివింగ్ రూమ్ చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు, ఫ్లోరింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. అన్ఫినిష్ స్టేట్లో ఉంది కాబట్టి అంత ఐడియా రాదు, కానీ మీరు గెస్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి టైల్స్ ఇంకా గ్రానైట్ యూజ్ చేసి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఫ్రేమ్ ఫినిష్తో పాటు 4.5 feet by 4 లేదా 5 feet by 4 feet డైమెన్షన్స్తో ఉన్న విండో అయితే ఒకటి వచ్చిందండి. యూపీవీసీ విండోసే వస్తుంది ఇక్కడ కూడా. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ 2 డోర్స్ వచ్చాయి. నార్త్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ సైజ్ డోర్ అయితే వచ్చింది. మీరు గమనించవచ్చు. అట్లీస్ట్ 6 members 7 members కూర్చునేంత సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. చాలా బాగా వచ్చింది. నేను ఇక్కడ లివింగ్ రూమ్ నుంచి నేను మీకు డైనింగ్ రూమ్ వైపు తీసుకొని వెళ్తాను. మీరు గమనించవచ్చు, ఇక్కడ చూస్తే ఆర్చ్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఆర్చ్ అనేది మనకి ఎక్సలెంట్గా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ సౌత్ సైడ్లో చూస్తే 4x4 డైమెన్షన్స్తో
విండో కూడా వచ్చి వాస్తు ప్రకారం చాలా బాగా వస్తుంది. మనకి డైనింగ్ రూమ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇక్కడ హ్యాండ్ వాష్ యూనిట్ అయితే వస్తుంది. డైనింగ్ రూమ్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. అట్లీస్ట్ 6 టేబుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రౌండ్ టేబుల్ కావాలి అనుకుంటే 4 పర్సన్ టేబుల్ అయితే యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కట్లరీ పెట్టుకోవడానికి కూడా మనకి ఈ విధంగా స్పేస్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. మీరు ముందుగా పూజ గది కూడా చూడొచ్చు. ఇక్కడ పూజ గది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఒక పెద్దవారు చిన్నవారు కూడా కూర్చొని పూజ చేసుకోవచ్చు. పూజా రూమ్ నుంచి నేను మీకు కిచెన్ వైపు తీసుకొని వెళ్తాను. కిచెన్ వైపు మీరు గమనిస్తే ఈ విధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధంగా ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే వచ్చిందో అది 18 నుంచి 2 feet కూడా ఉందండి. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మీరు గమనించవచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఈ విధంగా. స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కోసం స్పేస్ వచ్చింది. అదేవిధంగా చిమ్నీ కోసం కూడా ఎలక్ట్రిక్ అవుట్పుట్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి కిచెన్ రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ వైపు కూడా తీసుకొని వెళ్తాను. మీరు గమనించవచ్చు, మనకి ఇది కామన్ టాయిలెట్ అయితే వస్తుందండి. వెస్ట్రన్ స్టైల్లోనే ఇచ్చారు. అదేవిధంగా నేను ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూసినట్టు అయితే ఇది ఇక్కడ గమనించవచ్చు. మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా బాగా వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ రెండిట్లో కూడా మీరు కింగ్ సైజ్ బెడ్స్ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. అదేవిధంగా స్పేస్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ 12x12 డైమెన్షన్స్తో యూజబుల్ స్పేస్ గురించి చెప్తున్నాను నేను. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా 12x14 డైమెన్షన్స్ దాకా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, 4x4 డైమెన్షన్స్తో ఒకటి సౌత్ సైడ్ విండో కూడా వచ్చి, అల్మారా స్పేస్ వచ్చి, షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. సజ్జా కూడా వచ్చి, స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మొత్తం పెయింట్స్ అంతా అయిన తర్వాత ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది ఈ విధంగా. సో ఇంతసేపు నేను మీకు 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. 86 lakhs రూపీస్ కోట్ చేస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నా ఛానల్లో అదేవిధంగా వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. సో అవి కూడా కన్సిడర్ చేయండి. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్తో నన్ను కాంటాక్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు సైట్ విజిట్ చేయించగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీకు 75 to 80%, 70 to 80% లోన్స్ తప్పకుండా వస్తాయి. 30x50 డైమెన్షన్స్ చాలా రేర్గా ఉంటుంది. సో మిస్ చేసుకోకుండా నన్ను తప్పకుండా ఇమ్మీడియట్గా కాల్ చేయండి. ఈరోజు కూడా సైట్ విజిట్స్ ఓపెన్ ఉన్నాయి. సో మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.